అర్పించిన ఎంపీ ఈటెల రాజేందర్. పివి మా హుజూరాబాద్ వాసి అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని అయ్యారు. ఈ రోజు ఆయన 104వ జయంతి ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాము. వారి పార్లమెంట్ పరిధిలో మా ఊరు ఉంది. అప్పట్లో వారి గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తలంలో పనిచేసిన వారు. ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వేలు లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఆనిముత్యాల లాంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారు చేశారు. కేంద్రంలో హెచ్ఆర్డి మంత్రిగా ఉన్నప్పుడు నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసింది కూడా పివి గారే. భారత ఆర్థిక వ్యవస్థ దారిలో పెట్టారు. మన దేశ ఆర్థిక పరిస్థితి ఈ రోజు ఈ స్థాయికి రావడానికి బాటలు వేశారు. ఆయన జీవితం రాజకీయ వ్యవస్థకు నాయకులకు గొప్ప సందేశం. పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. పివి నరసింహారావు గారు మా హుజూరాబాద్ ప్రాంతవాసి, అంచెలంచెలుగా దేశ ప్రధానమంత్రిగా ఎదిగినటువంటి మహనీయుడు. వారి 104వ జయంతి ఉత్సవాలని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా గొప్పగా జరుపుకుంటా ఉన్నాం. వారి పార్లమెంట్ పరిధిలో మా గ్రామం వస్తుంది కాబట్టి, మా ప్రాంత వాసి కాబట్టి వారి గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దళములో పనిచేసినటువంటి ఉద్యమకారుడిగా వారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఆనాడు రెసిడెన్షియల్ స్కూళ్ళని పెట్టి ఇవాళ అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆనిముత్యాలు కావడానికి సర్వే లాంటి రెసిడెన్షియల్ స్కూళ్ళని పెట్టి ఆనిముత్యాలు తీర్చిదిద్దిన ఘనత పివి గారు. పివి గారు కేంద్రంలో వారి హెచ్ఆర్డి మినిస్టర్ అయిన తర్వాత ఇవాళ ఏ నవోదయ విద్యాలయాలు అయితే కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఆనిముత్యాలకు తీర్చిదిద్దుతారో ఆ ఆలోచన పివి నరసింహారావు గారిది. విదేశీ విధానాన్ని ప్రపంచ చిత్రపటం మీద మౌన్నతంగా ఆవిష్కరించినటువంటి మానవుడు కూడా పివి నరసింహారావు. వారు దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఉండేదో, మొత్తం ఈ దేశం ఏమైపోద్దని చెప్పి ఆందోళన పడుతున్న సందర్భంలో మొట్టమొదటిసారిగా లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చి భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి దోహదపడ్డ నేత పివి నరసింహారావు. ఇలా వారు లేని లోటు నిజంగా బాధ అనిపించినప్పుడు కూడా వారు అనేక విషయాల్లో స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు. రాష్ట్రానికి, దేశానికి నాయకత్వం వహించడమే కాకుండా రాజకీయ వ్యవస్థకి ఒక గొప్ప సందేశం ఇచ్చిన మహనీయుడు. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.